మా భర్తకు వెలువల్లి గ్రామంలో పాము కుట్టింది. అక్కడ నుంచి మేము వేరే హాస్పిటల్ ప్రొద్దుటూరుకి వచ్చినాము. ప్రొద్దుటూరుకి వచ్చిన తర్వాత అక్కడ కొంచెం ప్రెషర్ లాగా ట్రీట్మెంట్ చేసినారు. వాళ్ళు ఏం చేసినారంటే మెడికల్ హాస్పిటల్కు మీరు వెళ్ళండి, ఎమర్జెన్సీగా వెళ్ళాలి అంటే ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినాము కర్నూలు. వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ వార్డులో వచ్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి సర్వే మేడం గారు వచ్చి చూసి ఇట్లా ఈయనకు చాలా సీరియస్గా ఉంది, 24 hours పడుతుంది, ఖచ్చితంగా ఈయనకు వెంటిలేటర్లో పెట్టాలి, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది అని చెప్పినారు. ఇప్పుడు మేడం గారు సరే మేడం చేయండి మేడం అని చెప్పినాను. అప్పుడు మేడం సర్వే మేడం అంతా వెంటిలేటర్లో పెట్టి ఆయనను అక్కడనే 1 day ఉంచుకున్న తర్వాత ఐసీయూ రూమ్లోకి తీసుకొని పోయి అప్పుడు ఆయనకు యూరిన్ అవుట్పుట్ అనేది లేదు. మేడం ట్రీట్మెంట్ చేసిన తర్వాత అవుట్పుట్ కూడా వచ్చింది. డయాలసిస్ 4 times చేసినారు. చేసిన తర్వాత కూడా యూరిన్ అనేది బాగా వచ్చింది. తీసుకోవడానికి కష్టంగా ఉన్నాడు, శ్వాస కూడా బాగా తీసుకుంటున్నాడు. 1 వారం లోపలనే శ్వాస తీసుకోవడము, యూరిన్ అవుట్పుట్ రావడము, చేసినటువంటి ట్రీట్మెంట్కు 2 weeks లోపలనే నా భర్త కోలుకొని మంచిగా ఉన్నారు. లాస్ట్లో ఫైనల్లో కూడా అక్కడ కన్న చోట మళ్ళీ సర్జరీ చేయించి అక్కడ ట్రీట్మెంట్ చేసి ఆయన కొంచెం నడవగలుగుతున్నాడు, బాగా తిరుగుతున్నాడు, అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్నాడు.